Good afternoon, students. Today I am going to explain about direct memory access DMA controller 8257. So, direct memory access is used to transfer the data from memory to IO devices and from IO devices to memory without interfacing from the CPU. ఈ DMA మోడ్ అనేది మనకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఇది మెమరీ నుంచి ఐఓ డివైజెస్ కి లేదా ఐఓ డివైజెస్ నుంచి మెమరీకి డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతుంది. బై యూజింగ్ దిస్ మోడ్ ద డేటా ట్రాన్స్ఫర్ ఈజ్ ఫాస్టెస్ట్ అమంగ్ ఆల్ ద అదర్ డేటా ట్రాన్స్ఫర్స్. DMA is the very fastest data transfer, direct memory access. This direct memory access is the fastest data transfer among all the data transfers. In this mode, the data transfer is possible to send the data from the memory to IO or from the IO to the memory. So, this direct memory access requires the CPU to hold the data, to hold the address. Like this, it requires the CPU. Then we can transfer the data from the memory to IO device and from the IO device to memory. The DMA data transfer is intimated or initiated after receiving the hold acknowledgement signal from the CPU. Direct memory access ante enti ante manaki DMA 8257. It is nothing but direct memory access 8257. ఈ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అనేది మనకి డేటాని మెమరీ నుంచి ఐఓ డివైజెస్ కి, ఐఓ డివైజెస్ నుంచి మెమరీ డివైజెస్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం, డేటాని మెమరీ టు ఐఓ అండ్ ఐఓ టు మెమరీ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనం ఈ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ ని యూజ్ చేసుకొని డేటా అనేది చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. కంపేర్ టు ఆల్ అదర్ డేటా ట్రాన్స్ఫర్స్, దిస్ DMA ఈస్ ద ఫాస్టెస్ట్ డేటా ట్రాన్స్ఫర్. ఇది డైరెక్ట్ మెమరీ నుంచి ఐఓకి లేదా ఐఓ నుంచి మెమరీకి డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే, CPU ఏదైతే ఉందో, మైక్రో ప్రాసెసర్ ఏదైతే ఉందో, ఆ మైక్రో ప్రాసెసర్ కి ఇది ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తుంది. ఏమని, దాంట్లో ఉన్న అడ్రస్ కానీ, దాంట్లో ఉన్న డేటా కానీ వాటన్నిటిని హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ DMA లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది డైరెక్ట్ గా మనకి మెమరీకి వెళ్తుంది. మెమరీ నుంచి ఐఓకి కానీ, ఐఓ నుంచి మెమరీకి కానీ ట్రాన్స్మిట్ అవుతుంది. అయితే ఎప్పుడు CPU నుంచి మనకి ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ అవుతుంది అంటే, CPU లో మనకు వచ్చేసరికి 2 మోడ్స్ ఉన్నాయి, మినిమం మోడ్, మాక్సిమం మోడ్. మినిమం మోడ్ లో వచ్చేసరికి మనకి హోల్డ్ అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ అనేది బస్ రిక్వెస్ట్ ఇన్పుట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాక్సిమం మోడ్ లో వచ్చేసరికి మనకి RQ బార్ బై GT బార్ అనేది బస్ రిక్వెస్ట్ గా ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనకి హోల్డ్ అక్నాలెడ్జ్మెంట్ కానీ లేకపోతే RQ బార్ బై GT బార్ అనేది ఒక సిగ్నల్ అనేది సెండ్ చేస్తుందో, ఆ టైంలో మనకి DMA అనేది డేటా ట్రాన్స్ఫర్ మెమరీ నుంచి ఐఓకి, ఐఓ నుంచి మెమరీకి ట్రాన్స్ఫర్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఎప్పుడైతే మినిమం మోడ్ లో ఉన్న హోల్డ్ అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ నుంచి మనకి ఓకే యూ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ పాస్ అవుతుందో, అట్ ద సేమ్ టైం మాక్సిమం మోడ్ నుంచి RQ బార్ బై GT బార్ సిగ్నల్ అనేది ఎప్పుడైతే మనకి పాస్ అవుతుందో DMA కి, అప్పుడు ఆ టైంలో DMA అనేది డేటా ట్రాన్స్ఫర్ మెమరీ నుంచి ఐఓకి, ఐఓ నుంచి మెమరీకి చేస్తుంది. అయితే దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. DMA 8237, DMA 8257 అని చెప్పేసి. ఈ 8257 అనే DMA ని ఇన్వెంట్ చేసింది ఇంటెల్ కంపెనీ వాజ్ ఇన్వెంటెడ్ ద 8257 DMA, డైరెక్ట్ మెమరీ యాక్సెస్. ఈ 8257 DMA కి మనకి 4 ఛానల్స్ ఉంటాయమ్మా. దిస్ ఇస్ ఏ 4 ఛానల్ DMA కంట్రోలర్. ఈ 4 ఛానల్ DMA కంట్రోలర్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే, మైక్రో ప్రాసెసర్ ని ఈ 8255 కి ఇంటర్ఫేస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. మైక్రో ప్రాసెసర్ ని ఇంటర్ఫేస్ చేయడం కోసం ఈ 8257 కి మైక్రో ప్రాసెసర్ ని ఇంటర్ఫేస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకే, సో DMA, ఈ DMA అనేది ఏంటి అంటే మనకి మిగతా అదర్ డేటా ట్రాన్స్ఫర్ మోడ్స్ తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ డేటా ట్రాన్స్ఫర్ మోడ్.
At the same time, we directly transfer the data from the memory to IO or from the IO to memory without interfacing of CPU. And this 8257 DMA was introduced by the Intel company వాళ్ళు 8257 అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో 4 ఛానల్స్ ఉంటాయి. అందులో 4th ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 4th ఛానల్ నేమ్ వచ్చేసరికి మనకి మాస్టర్ అండ్ స్లేవ్ మోడ్. మాస్టర్ అండ్ స్లేవ్ మోడ్ ఆ 4th ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే టు ఇంటర్ఫేస్ ద మైక్రో ప్రాసెసర్ విత్ ద 8257 DMA. ఓకే, this is the signal description, nothing but pin description of 8257 DMA. This is the pin description of 8257 DMA. It is having 40 pins total. It is of 40 pin IC. 8257 is a 40 pin IC. Left side of 20 pins and the right side of 20 pins. In those pins mainly మనకి ఏంటి కావాల్సింది, ఫస్ట్ ఈ సర్క్యూట్ ఆపరేట్ అవ్వాలి అంటే నాకు 5 volts కావాలి. ఆ 5 volts ని నాకు VCC అనే పిన్ జనరేట్ చేస్తుంది. VCC is nothing but it generates the power supply to this 8257 DMA. It is nothing but it generates the power supply to this 8257 DMA. అంటే మనకి 8257 DMA అనేది ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే మనకి 5 volts కావాలి. ఆ 5 volts ని ఈ VCC అనేది పవర్ సప్లై లాగా జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రౌండ్. ఈ గ్రౌండ్ పిన్ అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ రిటర్న్ లైన్ ఆఫ్ ద సప్లై. అంటే గ్రౌండ్ పిన్ అంటే దాంట్లో సప్లై లేదు అని చెప్పేసి అంటారు. నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ రిటర్న్ లైన్ ఆఫ్ ద సప్లై. సో VCC అండ్ గ్రౌండ్ పిన్స్ ఆర్ మేజర్ important pins in this 8257 DMA. Why? Because it transfers the power supply and it generates the power supply for this 8257 DMA. The circuit generation or the power supply needed for the 8257 is 5 volts and the ground is nothing but it is an return line of the supply. Next one వచ్చేసరికి మనకి మేజర్ గా ఇంపార్టెంట్ పిన్స్ ఏంటి అంటే దీంట్లో DRQ0 నుంచి DRQ0 నుంచి DRQ3. ఈ 4 పిన్స్ కూడా మనకి 4 ఇండివిడ్యువల్ ఛానల్ DMA రిక్వెస్ట్ పిన్స్ అని చెప్పేసి అంటాం. అంటే మనకి DMA ఈ 8257 DMA లో టోటల్ గా వీఆర్ హ్యావింగ్ ద 4 ఛానల్స్. ఆ 4 ఛానల్స్ కి కొన్ని రిక్వెస్ట్లు అనేవి వస్తాయి. ఆ రిక్వెస్ట్లు అనేవి ఈ ఇన్పుట్స్ ద్వారా ఆ DMA కి జనరేట్ అవుతుంది. అంటే ఏవైతే ఆ రిక్వెస్ట్ వచ్చినాయో ఆ 4 ఛానల్స్ కి ఆ వచ్చిన రిక్వెస్ట్ ని ఇది ఇన్పుట్ గా తీసుకొని ట్రాన్స్ఫర్ అవుతుంది, జనరేట్ అవుతుంది. సో DRQ0, DRQ1, DRQ2, DRQ3. These are the 4 individual channel DMA request pins. These are used by the peripheral devices. ఏవైతే మనకి peripheral devices ఉన్నాయో ఆ peripheral devices ని బేస్ చేసుకొని ఈ DRQ0, DRQ1, DRQ2, DRQ3 అనే పిన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. These are used to request the DMA services. అంటే మనకి ఏవైతే రిక్వెస్ట్ అంటే 4 ఛానల్స్ ఉన్నాయో ఆ 4 ఛానల్స్ కి ఏవైతే ఇన్పుట్స్ గా రిక్వెస్ట్ వచ్చినాయో వాటిని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట, వాటిని జనరేట్ చేస్తుంది. ఇందులో DRQ0 కి హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది, DRQ3 కి లోయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అంటే ఏదైతే హైయెస్ట్ ప్రియారిటీ ఉందో ఆ హైయెస్ట్ ప్రియారిటీ సిగ్నల్ అనేది ఫస్ట్ ఇన్పుట్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ లోయెస్ట్ ప్రియారిటీ ఏదైతే ఉందో ఆ లోయెస్ట్ ప్రియారిటీ సిగ్నల్ అనేది లాస్ట్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. నథింగ్ బట్ ఈ DRQ0 అంటే ఏంటి, హైయెస్ట్ ప్రియారిటీ. DRQ3 అంటే లోయెస్ట్ ప్రియారిటీ. ఫస్ట్ మనకి ఇన్పుట్ ఏదైతే వచ్చిందో ఆ ఇన్పుట్ అనేది ఇది తీసుకొని నెక్స్ట్ DMA కి ఇస్తుంది, అంటే ఈ సర్క్యూట్ కి ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే ప్రియారిటీని బేస్ చేసుకొని ఇట్ గివ్స్ ద ఇన్పుట్ రిక్వెస్ట్ టు ద DMAs, ఇన్పుట్ రిక్వెస్ట్ టు దిస్ DMA based on the priorities. So DRQ0 is having the highest priority, DRQ3 is having the lowest priority. Okay, it is a fixed priority mode. It is also having the fixed priority mode. Next one is a DAC0, DAC1, DAC2, DAC3 pins. These 4 pins are the DMA acknowledgement pins. These 4 pins are nothing but DMA acknowledgement pins. These are the active low output lines. ఇవి మనకి అవుట్పుట్స్ అమ్మ. ఈ DAC0, DAC1, DAC2, DAC3 ఈ పిన్ కాన్ఫిగరేషన్ కి మనకి యాక్టివ్ లో అవుట్పుట్ లైన్స్. దీస్ ఆర్ ద యాక్టివ్ లో అవుట్పుట్ లైన్ పిన్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు ఇన్ఫార్మ్ ద peripherals by the CPU. అంటే మనకి ఏవైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నామో మెమరీ నుంచి IO కానీ IO నుంచి మెమరీ కానీ
ఆ peripheral devices అనేవి CPU ని రిక్వెస్ట్ చేస్తాయి టు హోల్డ్ ద డేటా అని చెప్పేసి బై యూజింగ్ దీస్ DAC0, DAC1, DAC2, DAC5 pins. Next one, D0 to D7, total 8 bits. These are the data lines. D0 to D7 are the data lines. These are the 8-bit bidirectional data lines. These are nothing but D0 to D7 are nothing but 8-bit bidirectional data lines. These are used to interface the system bus with the internal bus of 8257. These are used to interface the system bus with the 8257 internal bus. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ తీసుకున్నాం, అది మైక్రో ప్రాసెసర్ తీసుకున్నాం. ఆ మైక్రో ప్రాసెసర్ యొక్క ఏదైతే డేటా బస్ ఉందో ఆ డేటా బస్ ని ఈ 8257 ఇంటర్నల్ బస్ తోటి ఇంటర్ఫేసింగ్ అనేది చేస్తాయి ఈ డేటా లైన్స్. దీస్ ఆర్ ద బైడైరెక్షనల్. బైడైరెక్షనల్ అంటే దీస్ ఆర్ యూజ్డ్ టు సెండ్ ద డేటా అండ్ దీస్ ఆర్ యూజ్డ్ టు రిసీవ్ ద డేటా. మనకి ఫోర్త్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే 4 ఛానల్స్ ఉన్నాయి, ఆ 4th ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్. దోస్ ఆర్ దట్ ఈస్ నథింగ్ బట్ ద మాస్టర్ అండ్ స్లేవ్ మోడ్. దట్ ఈస్ నథింగ్ బట్ ద మాస్టర్ అండ్ స్లేవ్ మోడ్. ఈ D0 to D8 పిన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మనకి స్లేవ్ మోడ్ లో కొన్ని కమాండ్స్ అనేవి జనరేట్ చేయడం కోసం ఈ D0 to D7 పిన్స్ అనేవి కూడా యూజ్ చేస్తాం. స్లేవ్ మోడ్ లో వచ్చేసరికి ఈ D0 to D7 పిన్స్ అనేవి కొన్ని కమాండ్స్ ని జనరేట్ చేస్తాయి. దోస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద బోత్ డైరెక్షన్స్ ఇన్ స్లేవ్ మోడ్ అండ్ ఆల్సో మాస్టర్ మోడ్. కాకపోతే ఏంటి అంటే స్టార్టింగ్ మనకు అది స్లేవ్ మోడ్ లో ట్రాన్స్ఫర్ చేస్తుంది డేటా అనేది. అంటే ఏదైతే ఈ D0 to D7 లైన్స్ అంటే 8-bit bidirectional లైన్స్ లో ఉన్న డేటాని స్లేవ్ మోడ్ కి ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి IOR bar. IOR bar. This is nothing but input output read bar. Input output read bar. ఈ ఇన్పుట్ అవుట్పుట్ read bar అనేది కూడా మనకి యాక్టివ్ లో బైడైరెక్షనల్ ఇన్పుట్ లైన్. యాక్టివ్ లో బైడైరెక్షనల్ ఇన్పుట్ లైన్. ఈ యాక్టివ్ లో బైడైరెక్షనల్ ఇన్పుట్ లైన్ కూడా మనకి స్లేవ్ మోడ్ లో ఇన్పుట్ గానే బిహేవ్ చేస్తుంది. అంటే దిస్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద డేటా. IOR bar is nothing but it is used to read the data, but it acts as an input for the slave mode. ఈ స్లేవ్ మోడ్ లో ఇన్పుట్ సిగ్నల్ అనేది ఏంటి అంటే మనకి CPU నుంచి ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటాని రీడ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అంటే దాని ఇంటర్నల్ రిజిస్టర్స్ లో ఉన్న డేటాని కానీ లేకపోతే ఏవైతే దాని అడ్రస్ ఉందో ఆ అడ్రస్ లో ఉన్న డేటాని కానీ రీడ్ చేసుకోవడం కోసం మనకి IOR bar పిన్ అనేది యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఈ IOR bar పిన్ అనేది మనకి మాస్టర్ మోడ్ లో వచ్చేసరికి అవుట్పుట్ గా బిహేవ్ చేస్తుంది. స్లేవ్ మోడ్ లో ఇది ఇన్పుట్ అయితే మనకి మాస్టర్ మోడ్ లో వచ్చేసరికి ఇది అవుట్పుట్ గా బిహేవ్ చేస్తుంది. అండ్ ఇన్ మాస్టర్ మోడ్ దిస్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద peripherals డ్యూరింగ్ ద మెమరీ రైట్ సైకిల్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద peripherals. అంటే IO డివైస్ ఏవైతే ఉన్నాయో ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్, ఆ ఇన్పుట్ డివైజెస్ లో నుంచి మెమరీని రీడ్ చేసుకోవడం కానీ లేకపోతే రైట్ చేసుకోవడం కానీ మాస్టర్ మోడ్ లో ఓన్లీ మాస్టర్ మోడ్ లో రీడ్ చేసుకోవడం కానీ రైట్ చేసుకోవడం కోసం కానీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి IOW bar. Here IOW bar is nothing but the input output write. This is an input output write pin. Input and output write pin. This is also an active low bidirectional input line. This is also an active low bidirectional input line. This is used to write the data. Whatever the CPU gives, that data is written by the IOW bar. This IOW bar. This is also acts as an input in the slave mode, and also it loads the content for this 8257. Here loading the content means nothing but the 8-bit address bus and 16-bit address bus that was loaded by this IOW bar. That was loaded by this IOW bar. And here next one is the MEMR bar. Here MEMR bar is nothing but the active low memory read output. It is an active low memory read output. It is used to read the data from the address memory locations. మనకి ఏవైతే అడ్రస్ మెమరీ లొకేషన్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ పిన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అవుట్పుట్ పిన్. మెమరీ రీడ్ బార్ అని చెప్పేసి అంటాం. ఇదేంటంటే మనకి యాక్టివ్ లో అవుట్పుట్ సిగ్నల్. ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద అడ్రస్ మెమరీ లొకేషన్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద MEMW bar. Here MEMW bar అంటే ఏంటంటే మెమరీ రైట్ సిగ్నల్. మెమరీ రైట్ సిగ్నల్. It is also an active low output. It is also an active low output. It is also used to
రైట్ ద డేటా ఫ్రమ్ ద అడ్రస్ మెమరీ లొకేషన్స్. అంటే దీంట్లో ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, ఇది అవుట్పుట్. అడ్రస్ మెమరీ లొకేషన్స్ లో మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటాని రీడ్ చేసుకోవడం కోసం ఈ MEM బార్ అనేది యూజ్ చేస్తాము. ఇది దేనికోసం యూజ్ చేస్తున్నాము, మనకి సేమ్ అడ్రస్ లొకేషన్స్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని రైట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. అంటే ఈ రెండు కూడా అవుట్పుట్సే, కానీ ఒకటి రీడ్ చేయడం కోసం, ఇంకొకటి రైట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం మనం. సో దీస్ ఆర్ ద 2 అవుట్పుట్ లైన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిఎస్ బార్. సిఎస్ బార్ అంటే ఏంటంటే చిప్ సెలెక్ట్ సిగ్నల్ అని చెప్పేసి అంటాం. దిస్ ఇస్ నథింగ్ బట్ ద చిప్ సెలెక్ట్ సిగ్నల్. ఇట్ ఈస్ అన్ యాక్టివ్ లో ఇన్పుట్ లైన్. ఈ చిప్ సెలెక్ట్ సిగ్నల్ అనేది కూడా మనకి యాక్టివ్ లో ఇన్పుట్ లైన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎనేబుల్ ద రీడ్ అండ్ రైట్ బార్స్. అంటే రీడ్ ఆపరేషన్స్ ని రైట్ ఆపరేషన్స్ ని ఎనేబుల్ చేయడం కోసం ఈ చిప్ సెలెక్ట్ సిగ్నల్ అనేది యూజ్ చేస్తాం. చిప్ సెలెక్ట్ సిగ్నల్ అనేది రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ని ఎనేబుల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అయితే స్లేవ్ మోడ్ లో కానీ మాస్టర్ మోడ్ లో కానీ ఇది ఏంటంటే మనల్ని అంటే ఈ చిప్ సెలెక్ట్ సిగ్నల్ ని డిజేబుల్ చేస్తాం. మాస్టర్ మోడ్ లో అంటే 4th ఛానల్ ఏదైతే ఉందో ఆ స్లేవ్ మోడ్ లో కానీ మాస్టర్ మోడ్ లో కానీ దీన్ని డిజేబుల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఎందుకంటే డైరెక్ట్ ఇదేం చేస్తుంది, ఎనేబుల్ చేస్తుంది రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ని. కానీ మనకేంటి, డిపెండింగ్ ఆన్ ద డేటాని బేస్ చేసుకొని మనకి అది ఇన్పుట్ రీడా లేకపోతే ఇన్పుట్ రైటా, నెక్స్ట్ అవుట్పుట్ కి డేటాని సెండ్ చేస్తున్నామా అనేది తెలుసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ చిప్ సెలెక్ట్ సిగ్నల్ అనేది మనం ఏం చేస్తాం అంటే డిజేబుల్ చేస్తాం స్టార్టింగ్ లోనే. అది ఓన్లీ 4th ఛానల్ లో మాత్రమే, అంటే స్లేవ్ మోడ్ మాస్టర్ మోడ్ లో మాత్రమే మనకి ఈ చిప్ సెలెక్ట్ సిగ్నల్ అనేది డిజేబుల్ అవుతుంది. మిగతా అన్ని 3 మోడ్స్ లో ఇది యాక్టివ్ లో అంటే యాక్టివ్ గానే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ లో ఇన్పుట్ సిగ్నల్. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ యాక్టివ్ లో ఇన్పుట్ సిగ్నల్. నెక్స్ట్ క్లాక్ సిగ్నల్. ఈ క్లాక్ సిగ్నల్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే మనకి ఈ 8 to 57 ఇంటర్నల్ ఆపరేషన్స్ లో కొన్ని సిస్టమ్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మినిమం మోడ్ మాక్సిమం మోడ్ లో 8086 మైక్రో ప్రాసెసర్ మినిమం మోడ్ మాక్సిమం మోడ్ లో T1, T2, TW, T4 అట్లా ఏవైతే టైమింగ్స్ ఉన్నాయో సేమ్ అలానే ఈ క్లాక్ సిగ్నల్ ని యూజ్ చేసుకొని కొన్ని టైమింగ్స్ అనేవి జనరేట్ చేస్తాం. సో ద క్లాక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ రిక్వైర్డ్ టు derive the system timings for the internal operation of 8 to 57. అంటే నథింగ్ బట్ ఏం లేదు, మనకి ఇక్కడ సిస్టమ్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే T1 కానీ T2 కానీ T3 కానీ అట్లా ఏవైతే సిస్టమ్ టైమింగ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్ టైమింగ్స్ ని డెరైవ్ చేయడం కోసం ఈ క్లాక్ సిగ్నల్ అనేది యూజ్ చేస్తాము. డెరైవ్ చేయడం కోసం ఈ క్లాక్ సిగ్నల్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో call it as operating frequency of 8 to 57. This pin is also call it as operating frequency of this 8 to 57 DMA controller. 8 to 57 DMA controller కి ఇది ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీసెట్ సిగ్నల్. ఈ రీసెట్ అనేది కూడా మనకి యాక్టివ్ లో హై ఇన్పుట్ సిగ్నల్. దిస్ ఇస్ ఆల్సో అన్ యాక్టివ్ లో హై ఇన్పుట్ సిగ్నల్. ఈ ఎప్పుడైతే రీసెట్ సిగ్నల్ అనేది యాక్టివేట్ అవుతుందో ఆ టైంలో మనకి ఈ టోటల్ అంటే 8 to 57 DMA లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. ఈ రీసెట్ సిగ్నల్ అనేది ఎప్పుడైతే యాక్టివ్ హై అవుతుందో అంటే 1 అవుతుందో, రీసెట్ అనేది కనుక 1 అయింది అంటే ఆటోమేటిక్ గా మనకి డేటా లైన్స్ కానీ లేకపోతే అడ్రస్ లైన్స్ కానీ లేదా ఇన్పుట్ అవుట్పుట్ రీడ్ ఆపరేషన్స్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తము కూడా మనకి ఎరేజ్ అయిపోతుంది. ఎప్పుడైతే రీసెట్ పిన్ అనేది హై అవుతుందో ఆ రీసెట్ పిన్ హై అయినప్పుడు మనకి డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ A0 నుంచి A3 దాకా. అంటే దీస్ ఆర్ ద 4 లీస్ట్ సిగ్నిఫికెంట్ అడ్రస్ లైన్స్. A0 to A4 మీన్స్ 4 లైన్స్ ఉన్నాయి, 4 అడ్రస్ లైన్స్ ఉన్నాయి. దీన్ని నిబుల్ అని చెప్పేసి కూడా అంటాం. 4 బిట్స్ లాగా, అంటే 4 బిట్స్ లాగా ట్రీట్ చేస్తాము. 4 బిట్స్ అంటే మనకేంటి, నిబుల్. సో దిస్ ఈజ్ అన్ లీస్ట్ సిగ్నిఫికెంట్ నిబుల్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లీస్ట్ సిగ్నిఫికెంట్ నిబుల్. ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ నిబుల్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే మనకి ఏదైనా ఇంటర్నల్ రిజిస్టర్స్ లో ఒక డేటాని రీడ్ చేసుకోవడం కానీ రైట్ చేసుకోవడం కోసం కానీ ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ అడ్రస్ లైన్స్ ని యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంట్రోల్ రిజిస్టర్ లేకపోతే స్టేటస్ రిజిస్టర్ ఉంది, దాంట్లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవాలన్నా కానీ రైట్ చేసుకోవాలన్నా కానీ ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ అడ్రస్ లైన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ A4 నుంచి A7 దాకా these lines are treated as most significant address lines. These lines are treated as most significant address lines. It is an MSB nibble అని చెప్పేసి అంటాం. ఇది LSB nibble అంటే ఎంత, మనకి 4 బిట్స్ ఉన్నట్టు దీంట్లో. అలానే ఇది MSB nibble అని చెప్పేసి అంటాం, అంటే దీంట్లో కూడా మనకి 4 బిట్స్ ఉన్నట్టు. ఈ నిబుల్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే మనకి
లోయర్ బైట్ ఆఫ్ అడ్రస్ ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంటే మనకి ఏదైతే లోయర్ బైట్ అడ్రస్ ఉందో ఆ లోయర్ బైట్ అడ్రస్ ని జనరేట్ చేయడం కోసం ఈ ఎంఎస్బి నిబుల్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడీ సిగ్నల్. ఈ రెడీ సిగ్నల్ కూడా మనకి ఏంటి అంటే యాక్టివ్ హై అసింక్రోనస్ ఇన్పుట్. ఇదేంటి అంటే మనకి మెమొరీ రీడ్ సైకిల్స్ కానీ, అంటే మనకి క్లాక్ సిగ్నల్ ని యూజ్ చేసుకొని రీడ్ సైకిల్, రైట్ సైకిల్ అని చెప్పేసి డెరైవ్ చేస్తాం. అంటే దాంట్లో కొన్ని టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ ని బేస్ చేసుకొని రీడ్ సైకిల్, రైట్ సైకిల్ అనేది మనం డెరైవ్ చేస్తాం. అయితే ఆ రీడ్ సైకిల్, రైట్ సైకిల్ లో ఉన్న మెమొరీని ఇది ఫెచ్ చేయడం కోసం ఈ రెడీ సిగ్నల్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ అన్ యాక్టివ్ హై అసింక్రోనస్ ఇన్పుట్. రెడీ ఈజ్ అన్ యాక్టివ్ హై asynchronous input. This is used to fetch the memory read cycle and fetch the memory write cycle of 8257 DMA. Memory read cycle and memory write cycle of 8257 DMA. Okay. So next one is the HLDA. Here HLDA is nothing but the hold acknowledgement. ఈ హోల్డ్ అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ అనేది ఏంటి అంటే ఎప్పుడు హైలో ఉంటుంది, యాక్టివ్ హైలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ హోల్డ్ అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ అనేది మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ CPU లో ఒక డేటా హోల్డ్ అయింది, లేదా అడ్రస్ అనేది హోల్డ్ అయింది, లేదా ఏదో ఒక బస్ డేటా అనేది హోల్డ్ అయిపోయింది, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ హోల్డ్ అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఈ హోల్డ్ అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ అవుతుందో, ఈ 8257 లో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా దీంట్లో ఉన్న డేటా అనేది మెమొరీ నుంచి ఐఓ డివైస్ కి, అట్ ద సేమ్ టైం ఐఓ డివైస్ నుంచి మెమొరీకి డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతుంది. డేటా అనేది మెమొరీ నుంచి ఐఓ డివైస్ కి అండ్ ఐఓ డివైస్ నుంచి మెమొరీకి డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి HIQ పిన్ అమ్మ. ఈ HIQ పిన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ పిన్. HIQ పిన్ అంటే ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ పిన్. ఈ HIQ అంటే ఏంటి అంటే హోల్డ్ రిక్వెస్ట్ పిన్ అని చెప్పేసి అంటాం. హోల్డ్ రిక్వెస్ట్ పిన్ అంటాము. అయితే నాన్ క్యాస్కేడెడ్ సిస్టమ్ లో ఇది ఒక సిస్టమ్ బస్ లాగా యాక్ట్ చేస్తుంది. క్యాస్కేడెడ్ సిస్టమ్ లో ఇది వచ్చేసరికి DRQ ఇన్పుట్ గా యాక్ట్ చేస్తుంది. నాన్ క్యాస్కేడెడ్ సిస్టమ్ లో ఈ HIQ అంటే హోల్డ్ రిక్వెస్ట్ పిన్ అనేది మనకి సిస్టమ్ బస్ లా యాక్సెస్ చేస్తుంది. నెక్స్ట్ నాన్ క్యాస్కేడెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాస్కేడెడ్ సిస్టమ్స్ లో మనకి DRQ ఇన్పుట్ లైన్ గా ఈ HIQ అనేది యాక్ట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ADSTB పిన్. ADSTB పిన్. ఈ ADSTB పిన్ వచ్చేసరికి ఇట్ ఈస్ నథింగ్ బట్ ద అడ్రస్ స్టోర్ పిన్. Here the output from the 8257 stores the higher byte of the memory and it is generated by the DMA controller. Here the 8257 stores the higher byte of the memory that is generated by the DMA controller. It is nothing but ఏమని చెప్పుకున్నాం ఇక్కడ మామూలుగా మనకి స్టోప్ చేస్తుంది. 8257 అంటే ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అనేది స్టోప్ అవుతుంది. ఇక్కడ మనకి స్టోప్ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ somewhat faster function. అంటే ఏం చేస్తుంది, ఇది మనకి ఏదైతే హైయర్ బైట్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాం, ఆ హైయర్ బైట్స్ ఆఫ్ మెమొరీని జనరేట్ చేస్తుంది టు ద DMA కంట్రోలర్ కి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అడ్రస్ ఎనేబుల్. ఈ AEN అడ్రస్ ఎనేబుల్ పిన్ అని చెప్పేసి అంటాము. ఈ అడ్రస్ ఎనేబుల్ పిన్ కూడా మనకి అవుట్పుట్ పిన్. దిస్ ఈజ్ ఆల్సో అన్ అవుట్పుట్ పిన్. ఇదేం చేస్తుంది అంటే మనకి సిస్టమ్ డేటా బస్ ని డిజేబుల్ చేస్తుంది. దిస్ ఈజ్ యూజ్డ్ టు డిజేబుల్ ద system data bus. So AEN is nothing but this is used to disable the system data bus. So this is the pin configuration of 8257 DMA controller. This is the pin configuration of 8257 DMA controller. Nothing but మీ ఏంటంటే ఈ 40 పిన్స్ లో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఏంటి అంటే DRQ0 నుంచి DRQ2 దాకా. అంటే మనకి DMA కంట్రోలర్ లో 4 ఇండివిజువల్ ఛానల్స్ ఉంటాయి. ఆ 4 ఇండివిజువల్ ఛానల్స్ కి కొన్ని ఇన్పుట్ రిక్వెస్ట్లు అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఇన్పుట్ రిక్వెస్ట్లు అనేది ప్రయారిటీని బేస్ చేసుకొని ఈ DRQ పిన్స్ అనేవి డేటా ట్రాన్స్ఫర్ చేస్తాయి. అంటే ఆ ఇన్పుట్ రిక్వెస్ట్లు ఏవైతే వస్తాయో ఆ ఇన్పుట్ రిక్వెస్ట్ ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ద DMA రిక్వెస్ట్ పిన్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ DMA రిక్వెస్ట్ పిన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి VCC పిన్. ఈ VCC పిన్ అంటే ఏంటి, మనకి పవర్ సప్లై పిన్.
ఈ పవర్ సప్లై పిన్ అనేది ఏం జనరేట్ చేస్తుంది అంటే 8257 కి మనకి ఈ ఆపరేషన్ ఏదో ఒక ఆపరేషన్ కనుక పర్ఫామ్ అవ్వాలి అంటే 8257 కనుక పర్ఫామ్ అవ్వాలి అంటే మనకి 5 volts ఆఫ్ పవర్ సప్లై అనేది జనరేట్ అవ్వాలి. ఆ 5 volts ఆఫ్ పవర్ సప్లై మనకి VCC జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రౌండ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రిటర్న్ లైన్ ఆఫ్ ద సప్లై. అంటే దీంట్లో మనకి పవర్ సప్లై అనేది ఏమీ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ IOR బార్ పిన్ అని చెప్పేసి అంటాము. IOR అంటే ఏంటి అంటే ఇన్పుట్ అవుట్పుట్ రీడ్, IOW అంటే ఇన్పుట్ అవుట్పుట్ రైట్. ఇవేంటి అంటే 2 కూడా మనకి యాక్టివ్ లో పిన్స్. అంటే దేనైనా కానీ CPU నుంచి మనకి ఏదైనా మెమరీ వస్తే ఏదైనా డేటా వస్తే దాన్ని రీడ్ చేసుకోవడానికి దాన్ని రైట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఈ IOI లో ఏంటి అంటే మనకి 4th ఛానల్ స్లేవ్ అండ్ మాస్టర్ అండ్ స్లేవ్ మోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ మాస్టర్ అండ్ స్లేవ్ మోడ్ లో ఇది ఇన్పుట్ సిగ్నల్ లా బిహేవ్ చేస్తుంది, స్లేవ్ మోడ్ లో ఇన్పుట్ సిగ్నల్ లా బిహేవ్ చేస్తుంది, అండ్ మాస్టర్ మోడ్ లో వచ్చేసరికి అవుట్పుట్ లా బిహేవ్ చేస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. IOW బార్ అనేది కూడా మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటాని రైట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ ఆల్సో అన్ యాక్టివ్ లో బై డైరెక్షనల్ లైన్. దిస్ ఈజ్ ఆల్సో అన్ యాక్టివ్ లో బై డైరెక్షనల్ లైన్. అయితే స్లేవ్ మోడ్ లో వచ్చేసరికి ఇది కొంచెం డేటాని లోడ్ చేస్తుంది. ఆ డేటా ఏంటి అంటే మనకి 8 బిట్ కానీ 16 బిట్ ఆఫ్ అడ్రస్ బస్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లాక్ సిగ్నల్. ఆ క్లాక్ సిగ్నల్ లో ఏం జరుగుతుంది మనకి సమ్ టైమింగ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇంటర్నల్ ఆపరేషన్ కోసం సమ్ టైమింగ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ టైమింగ్స్ అనేవి ఈ క్లాక్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని జనరేట్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 8257 DMA కంట్రోలర్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 8257 DMA కంట్రోలర్. నెక్స్ట్ D0 నుంచి D7 దాకా. These are the 8-bit bidirectional lines. These are the 8-bit bidirectional lines. ఇవి దేనికోసం యూజ్ చేస్తామంటే these are used to interface the microprocessor with this 8257. These are used to interface the microprocessor with this 8257 and also these are used to interface the system bus with the internal data bus. అంటే ఇప్పుడు మైక్రోప్రాసెసర్ ని మనం 8257 కి ఇంటర్ఫేస్ చేస్తున్నామంటే ఎలా చేస్తున్నాము, మైక్రోప్రాసెసర్ లో సమ్ డేటా బస్ అనేది ఉంటుంది. ఆ డేటా బస్ ని ఈ 8257 లో ఉన్న ఇంటర్నల్ డేటా బస్ ని రెండింటిని ఇంటర్ఫేసింగ్ చేసినప్పుడు మాత్రమే మనకి మైక్రోప్రాసెసర్ టు 8257 ఇంటర్ఫేసింగ్ అనేది జరుగుతుంది. అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇంటర్ఫేసింగ్ ద దీస్ డేటా లైన్స్ ఆర్ యూజ్డ్ టు ఇంటర్ఫేస్ ద మైక్రోప్రాసెసర్. అంటే మైక్రోప్రాసెసర్ లో ఏదైతే సిస్టమ్ బస్ ఉందో ఆ సిస్టమ్ బస్ ని అట్ ద సేమ్ టైం 8257 లో ఉన్న ఇంటర్నల్ డేటా బస్ ని రెండింటిని ఇంటర్ఫేసింగ్ చేస్తుంది ఈ D0 నుంచి D8 పిన్స్, D7 పిన్స్ అనేవి. సో దీస్ ఆర్ 8-bit bidirectional pins. అంటే దీస్ ఆర్ యూజ్డ్ టు సెండ్ ద డేటా, దీస్ ఆర్ యూజ్డ్ టు రిసీవ్ ద డేటా. D0 to D8 D7 పిన్స్ అనేవి దీస్ ఆర్ యూజ్డ్ టు సెండ్ ద డేటా అండ్ దీస్ ఆర్ యూజ్డ్ టు రిసీవ్ ద డేటా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీసెట్ పిన్ అమ్మా. రీసెట్ పిన్ అంటే ఏంటి అంటే అది ఎప్పుడైతే యాక్టివ్ హై సిగ్నల్ అవుతుందో, అంటే రీసెట్ పిన్ అనేది ఎప్పుడైతే 1 అవుతుందో అలా 1 అయినప్పుడు ఈ డేటా బస్ లో ఉన్న లైన్స్ కానీ లేకపోతే అడ్రస్ లైన్స్ కానీ ఏవైనా కానీ ఏదైతే ఈ 8257 లో ఉన్న డేటా ఉందో ఆ డేటా అనేది క్లియర్ అయిపోతుంది. నథింగ్ బట్ ఇనిషియల్ గా జీరో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి MEMI బార్ అండ్ MEMW బార్. ఇక్కడ MEMI బార్ అంటే ఏంటి అంటే మెమొరీ రీడ్ బార్ అండ్ MEMW అంటే మెమొరీ రైట్ బార్. ఇవి రెండు ఏంటంటే అవుట్పుట్స్ మనకి. ఇవి రెండు కూడా అవుట్పుట్స్. అంటే మనకి ఏదైతే అడ్రస్ మెమొరీ లొకేషన్స్ ఉన్నాయో అది మైక్రోప్రాసెసర్ కానీ లేకపోతే ఇంటర్నల్ గా ఉండే డేటా బస్ లో కానీ ఏవైతే అడ్రస్ లొకేషన్స్ ఉన్నాయో ఆ అడ్రస్ లొకేషన్స్ లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవడం కోసం ఈ సిగ్నల్ అనేది యూజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఆ అడ్రస్ లొకేషన్స్ లో ఉన్న మెమొరీని కానీ ఆ అడ్రస్ లొకేషన్స్ లో ఉన్న డేటాని కానీ రైట్ చేసుకోవడం కోసం ఈ MEMW బార్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 8257. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? ఎనీవన్? No sir.